వెల్కమ్ టు ఏపీ న్యూస్. మన్య విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 127వ జయంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాలను వివరిస్తూ పెద్దాపురం చిల్డ్రన్ క్లబ్ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా చిత్రలేఖన పోటీలు ప్రారంభమయ్యాయి. చిత్రలేఖల పోటీలు మిషన్ అన్నపూర్ణ సహాయ నిధి వ్యవస్థాపకులు రాజేష్ కుమార్ దేవత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహనీయుల జీవిత విశేషాలను విద్యార్థులకు పరిచయం చేయడానికి పెద్దాపురం చిల్డ్రన్ క్లబ్ చేస్తున్న కృషి అభినందనీయము అన్నారు. వేసవి సెలవుల్లో విద్యార్థులకు అనేక అంశాల్లో తర్ఫీదు ఇచ్చారని తెలిపారు. అల్లూరి సీతారామరాజు జీవిత విశేషాలను వివరించడానికి వ్యాసరచన, క్విజ్, చిత్రలేఖన పోటీలు పెట్టడం ద్వారా ఆయన కోసం విద్యార్థులు చదవడం జరుగుతుందని అన్నారు. స్వాతంత్ర స్ఫూర్తిని విద్యార్థుల్లో ఇప్పటి నుండే తెలియజేయాలి అన్నారు. గిరిజన ప్రాంతాలను అభివృద్ధికి, గిరిజన ప్రాంతాల్లో ప్రజల చైతన్యానికి అల్లూరి కృషి నేటి తరానికి ఆదర్శమన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టిస్ట్ గానూరి రమణ, దొంగల శ్యామ్ కుమార్ స్వామి, తెలుగు అధ్యాపకులు తాడిగడప సుబ్బారావు, పెద్దాపురం చిల్డ్రన్ క్లబ్ గౌరవ అధ్యక్షులు బుద్ధ శ్రీనివాసరావు, అధ్యక్ష కార్యదర్శులు కూనిరెడ్డి అరుణ, రొంగల అరుణ్, మణికంఠ, పూజిత సూర్యశ్రీ, సాయి కూనిరెడ్డి, పవన్, రేణుక, నేహ, ధరణి తదితరులు పాల్గొన్నారు. సీతారామరాజు గారి 127వ జన్మదినం సందర్భంగా టీసీసీ పెద్దాపురం చిల్డ్రన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఈరోజు రేపు ఎల్లుండ 3 రోజులు కూడా చిత్రలేఖనం మరియు క్విజ్ కాంపిటీషన్స్ అండ్ రకరకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ జరిగే కార్యక్రమాలు ఇవాళ చిత్రలేఖనం జరుగుతుంది. దానికి అల్లూరి సీతారామరాజు గారి ఫోటో అవ్వచ్చు, లేదా ఆయన సాధించిన విజయాలకు సంబంధించి అవ్వచ్చు, ఆ రకంగా చిత్రలేఖనం పోటీల్లో పిల్లలందరూ వేస్తున్నారు. సో దానికి కాంపిటీషన్స్లో ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి కాంపిటీషన్స్ ఇంకా బాగా జరగాలని కోరుకుంటున్నాను.